సో ఈ రాజు అనే వ్యక్తిని నమ్మేటప్పుడు యాక్చువల్లీ బిగ్ బాస్ లో ఇంతకు ముందు సీజన్స్ లో జరిగిన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళని ఎవరిని సో అండ్ సో రాజు గురించి అడగడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ జరగలేదా? అడగొద్దని చెప్పారు ముందే. నువ్వు ఇలాగ బిగ్ బాస్ లోకి వెళ్తున్నావు అని తెలిస్తే, థర్డ్ పర్సన్ కి తెలిస్తే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు బిగ్ బాస్ టీమ్. సో నువ్వు ఎవరికి చెప్పకూడదు, నువ్వు వెళ్ళేంత వరకు కూడా ఎవరికి తెలియొద్దు, ఈవెన్ నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియొద్దు అని చెప్పారు. సో అతనితో చేసిన అగ్రిమెంట్స్ ఏవి? డిసెంబర్ 20వ తారీఖు నాకు అమౌంట్ ఇస్తాను అని చెప్పారు. సో ఇది అగ్రిమెంట్ రాసినప్పుడు ఇంకా వేరే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అది మాత్రమే కాదు, నాకు చెక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. డిసెంబర్ 20వ తారీఖు మీరు వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకోండి అని చెప్పేసి తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు చెక్ కూడా ఇచ్చారు. ఓకే, ఇతనే ఇచ్చాడు, అతనే ఇచ్చారు. ఓకే, సో మీరు ప్రీ మెచ్యూర్డ్గా అతనికి ఇచ్చిన పేమెంట్ ఎంత? ఫోన్ పే గూగుల్ పే అతనికి చేశారు మీరు. అంటే ఈ కాస్ట్యూమ్స్ కి సంబంధించి అలాగే ఇంకా ఫోటో షూట్ కి సంబంధించి కూడా అతనికి ఏమైనా అమౌంట్స్ పే చేశారు? ఫోటో షూట్ కోసం వేరే అమౌంట్ పే చేశానండి. యాక్చువల్గా నేను వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాను, నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను ఓన్గా ఫోటో షూట్ చేయించుకుంటాను అని అంటే, లేదు ఆ ఫొటోస్ వేరే ఉంటుంది, నేను ప్రొఫైల్ నీకు వేరే చేపిస్తాను అని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొని వచ్చారు, రంజిత్ పవన్ అనే ఫోటోగ్రాఫర్. సో నేను అనుకున్నాను పెద్ద పెద్ద లైటింగ్స్ ఉంటాయి, వేరే ఇంకా చాలా మంది వస్తారు, ఎక్విప్మెంట్ బాగుంటుంది అనుకున్నాను. కానీ ఒకే ఒక కెమెరా తీసుకొని వచ్చారు, అది కూడా చిన్న కెమెరానే. ఇప్పటి వరకు నాకు ఆ ఫొటోస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రాజు అని అతను ఎక్కడున్నాడు అసలు ఏమైనా తెలుసుందా? తెలియదండి, కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు. డబ్బులు ఇవ్వను అనట్లేదు, ఇస్తాను అంటున్నాడు. కానీ ఇప్పటికీ 8 నెలలు అయిపోయింది, సీజన్ 7 అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కొత్తగా బెదిరించేది ఏంటంటే, నువ్వు సీజన్ 8లోకి ఎలా వెళ్తావు నేను చూస్తాను. నువ్వు అగ్రిమెంట్ బయట పెట్టావు కదా, సీజన్ 8లోకి నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తాను, అక్కడ ఉంది అందరూ నా టీమే కదా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సీజన్ 7లోకి ఎంట్రీ ఇప్పిస్తానన్న అతను అసలు ఎందుకు ఇప్పించలేదు? ఏంటి రీజన్స్? ఎందుకు ఇప్పించలేదు అని తెలియదండి. కాకపోతే నాతో ఏమన్నాడంటే, 3వ తారీఖు షో టెలికాస్ట్ అవుతుంది, నీకు 2వ తారీఖు వరకు కాల్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇదంతా కూడా ఒక సర్ప్రైజ్ లాంటిది కాబట్టి. అది అయిపోయిందని నేను అడిగాను, షో స్టార్ట్ అయింది, ఇంకా నన్ను ఎప్పుడు పంపిస్తారు అంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. ఇది అయిపోయింది. ఈ లోపు ఇతనికి కలిసిన ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఉల్టా పుల్టా కదా, అది అతను ప్లస్ చేసుకున్నాడు. లాస్ట్ 10 days లో కూడా నేను పంపించే అవకాశం ఉంటుంది, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఇంకా అప్పుడు నాకు మా ఫ్రెండ్ చెప్పారనమాట, సాయి గారు ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా, నువ్వు మోసపోతున్నావు, ఒక అగ్రిమెంట్ రాయించుకుందాం అంటే, నేను అమౌంట్ ఇచ్చినప్పుడు రాయలేదు అగ్రిమెంట్, ఇది జూన్ లో రాసిన అగ్రిమెంట్ కాదు, అమౌంట్ జూన్ లో ఇచ్చాను, ఇది నవంబర్ లో రాయించాము అగ్రిమెంట్. నవంబర్ లో రాయించాము ఇది. సో డిసెంబర్ 20వ తారీఖు నాకు అమౌంట్ ఇస్తా అని చెప్పారు. కానీ నాకు మాత్రం అది ఇప్పటికంటే ఈరోజు 9th, కానీ ఇప్పటి వరకు కూడా నాకు అతను అమౌంట్ ఇవ్వడం జరగలేదు.